స్వామి శరణం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా వీళ్ళంతా అయ్యప్ప భక్తులే. శబరిగిరుల్లో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం భక్తులు మాలను ధరించి 41 రోజుల పాటు దీక్ష చేస్తారు. నియమనిష్టలతో దీక్ష పూర్తి చేసి ఇరుముడి కట్టుకొని శబరిగిరుల్లో కొలువుదీరిన హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దర్శనం కోసం నియమనిష్టలతో దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరిమలకు బయలుదేరతారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ కొండలు దాటి అడవుల గుండా ప్రయాణించి శబరిమల చేరుకుంటారు. శివకేశవుల సంగమమైన అయ్యప్పను దర్శించడానికి ఏటా కోట్లాది మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. నల్లటి దుస్తులు ధరించి పాదరక్షలు లేకుండా పేద ధనిక తేడాలు వీడి కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. అందులో వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు సైతం ఉంటారు. బాలీవుడ్ మొదలుకొని దక్షిణాదికి చెందిన పలు సినీ తారలు స్వామికి భక్తులే. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అయ్యప్ప స్వామికి భక్తుడే. ఇంకిలాబ్ చిత్ర షూటింగ్లో ఉన్నప్పుడు తొలిసారిగా అయ్యప్ప స్వామి గురించి ఆయన విన్నారట. ఆ తర్వాత కూలీ చిత్రీకరణలో తీవ్రంగా గాయపడ్డ అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకుంటే స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారంట. కోరుకున్నట్టుగానే తాను కోలుకోగానే శబరిమలలో అయ్యప్పను దర్శించి మొక్కలు తీర్చుకున్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్తో కలిసి శబరిమలకు కాలినడకన వెళ్ళారు. ఆ తర్వాత చాలాసార్లు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అయ్యప్ప కోసం తాను పూర్తిగా శాకాహారిగా మారిపోయానని చెబుతారు టాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్. దీక్షలో ఉన్నప్పుడు నేలపైనే పవలిస్తానని, ఏలుగా అయ్యప్ప దీక్షకు చేపట్టి స్వామివారిని ఏటా దర్శించుకుంటానన్నారు. కన్నడకు చెందిన మరో సీనియర్ నటుడు శివరామ్ అయితే ఏకంగా 70 సార్లకు పైగా స్వామివారిని దర్శించుకున్నారట. ప్రముఖ గాయకుడు యేసుదాసు కూడా అయ్యప్ప భక్తుడే. ఆయన స్వతహాగా క్రైస్తవానికి చెందిన అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు. ఎంతలా అంటే మాల ధరించి స్వామివారి సన్నిధానంలో కచేరీలు నిర్వహించే అంతలా. స్వామివారి పవలింపు సందర్భంగా వినిపించే హరివరాసనం యేసుదారు గాత్రం నుంచి వచ్చినదే. అయ్యప్ప గురించి ఆయన ఆలపించిన పాటలు శబరిమల ఆలయ ప్రాంగణంలోనే కాక స్వామివారి పూజా ప్రదేశాల్లో చాలా వినిపిస్తూ ఉంటాయి మనకు. అలాగే టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా అయ్యప్ప స్వామివారి భక్తులే. ముఖ్యంగా సినీ నటుడు మురళీమోహన్ చాలా కాలంగా స్వామివార్లను ధరిస్తూ ఉన్నారు. మెగా ఫ్యామిలీలో కూడా అయ్యప్ప స్వామికి భక్తులు ఎక్కువగానే ఉన్నారు. చిరంజీవి, నాగబాబు, రామ్ చరణ్లు అయ్యప్ప దీక్షను స్వీకరిస్తూ ఉంటారు. ఓ సినిమా షూటింగ్లో అయ్యప్ప దయ వల్లే ప్రమాదం నుంచి బయటపడ్డానని రామ్ చరణ్ చెబుతారు. అంతేకాదు స్వామి దీక్ష వల్ల చాలా విషయాలు తెలుసుకున్నానని అంటారు. ఇప్పటి వరకు 10 సార్లకు పైగా ఆయన స్వామివారి దీక్షను చేపట్టారు. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ సైతం స్వామి దీక్ష తీసుకొని శబరిమలలో అయ్యప్పను దర్శించుకున్నారు. వీరితో పాటు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సైతం అయ్యప్ప స్వామికి భక్తుడే. ఆయన కూడా ఏటా స్వామివాలను ధరిస్తారు. సీనియర్ నటులు శరత్ బాబు, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారు అయ్యప్ప దీక్షాపరులే. అంతేకాదు పలు చిత్రాల్లో అదే వేషధారణలో కనిపించిన సందర్భాలు ఉన్నాయి మనకు. శరత్ బాబు నటించిన అయ్యప్ప స్వామి మహత్యం కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. స్వామి శరణం.